సీఎం అయిన వ్యక్తి మంచి పరిపాలన అందించాలి తప్ప పేగులు మెడలో వేసుకుంటానని అనడం, తొక్కి పెడతానని మాట్లాడడం ఏంటని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్ల పట్టణంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే నెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. మా పోలీస్ అన్నలు ఉన్నారు ఇక్కడ ఏం చేయలేదు. తెలంగాణ 4 నెలల నుంచి జరుగుతున్నాయి. అంటే గుండా ప్రభుత్వం వచ్చింది, గుండా రాజ్యం. పోలీసు లాగా కట్టబట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని బెదిరిస్తే కాకుండా ఈ ప్రాంతాల్లో 5 సార్లు తుక్కుగా ఓడిపోయిన వ్యక్తులు ముందర ఎస్కాట్ వాడు బెదిరిస్తాడు, ఎంఆర్ఓ ఉరికేస్తాడు, ఎస్ఐ ఉరికేస్తాడు, సిఐ ఉరికేస్తాడు. ఇదా మర్యాద? ప్రజలు ఎంత ప్రేమతో గెలిపించుకొని ఓట్లేసి గెలిపించుకున్నటువంటి సంజయ్ ఇవాళ ఒక పని చేయనటువంటి వ్యక్తిగా, ఓడిపోయిన వ్యక్తి, పని బాగా చేసిన వ్యక్తిగా, ఒక దోపిడి దొంగలాగా సమాజంలో తిరుగుతూ ఉన్న వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కరువు, మనకు నీళ్ళు రాలేదు, మనకు కరెంట్ రాలేదు మనకు. అంటే మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అన్నీ బాగుంటాయి. కూర్చున్నాడు మోసగాడు, దగాకోరు, దగులుబాజీ ఆ వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ వస్తాయి మనకు. ఆ దగులుబాజీ వ్యక్తి ఉన్న రోజులు